హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ ఎకానమీ పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ పార్ట్ 1లో మన ఇండియన్ ఎకానమీ గురించి తెలుసుకున్నాం. ఇండియన్ 5-year ప్లాన్స్ గోల్స్ గురించి ఏమేమి గ్రోత్, సెల్ఫ్ రిలయన్స్, మోడర్నైజేషన్, ఈక్విటీ అండ్ ఇండియన్ ప్లానింగ్ ఆర్కిటెక్ట్ మహాలనోబిస్ అండ్ మన ప్లానింగ్ కమిషన్ చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్. ఈ పాయింట్స్ అన్నీ మనం పార్ట్ 1లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు పార్ట్ 2లో ఈ 1950 నుంచి 1990 మధ్యలో అగ్రికల్చరల్ చేంజెస్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిగా ల్యాండ్ రిఫార్మ్స్, సెకండ్ ల్యాండ్ సీలింగ్, థర్డ్ గ్రీన్ రెవల్యూషన్. సో ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే మధ్య వ్యక్తులని తీసేయడం అన్నమాట, అంటే అబాలిష్ చేయడం. సో మధ్య వ్యక్తులు ఎవరు? జమీందార్స్, జాగీర్దార్స్, వీళ్ళందరూ లేకుండా చేయడమే ల్యాండ్ రిఫార్మ్స్. అంటే దీని మెయిన్ గోల్ వచ్చేసి ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళే ల్యాండ్ యొక్క ఓనర్ అన్నమాట. ఈ పాలసీని ఏమంటారంటే ల్యాండ్ టు ది టిల్లర్. ఈ ఐడియా అనేది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే సోవియట్ యూనియన్లో అక్కడ ఏ ఫార్మర్ ల్యాండ్ యొక్క ఓనర్ కాదు. అలా ఉండడం వల్ల ఫార్మర్స్ ఎక్కువ కేర్లెస్నెస్ చూపించేవాళ్ళు. దానివల్ల లాసెస్ అనేవి గవర్నమెంట్కి ఎక్కువ అయిపోయాయి. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పాడైపోయిన ఫ్రూట్స్ని మంచి ఫ్రూట్స్తో కలిపేసి ప్యాక్ చేయడం వల్ల మంచి ఫ్రూట్స్ కూడా పాడైపోయేవి. వెజిటేబుల్స్ కానీ ఇలాగే చేసేవాళ్ళు. ఇలా వాళ్ళకి ఫర్టైల్ ల్యాండ్ ఎక్కువగా ఉన్న, సాగు భూములు ఎక్కువగా ఉన్న, పంటని సరిగ్గా పండించినా కూడా ప్యాకింగ్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల గవర్నమెంట్ మాత్రం లాసెస్ ఉండేవి. సో ఇండివిజువల్గా వాళ్ళకి ప్రాపర్టీ ఓన్ కాకపోవడానికి ఇది రీజన్. సో ఇది ఇండియా గ్రహించి ఈ మధ్య వ్యక్తులను తీసేసి, జమీందార్స్, జాగీర్దార్స్ తీసేసి గవర్నమెంట్ డైరెక్ట్గా ఫార్మర్స్కి ల్యాండ్ ఓనర్షిప్ ఇచ్చేసింది అన్నమాట. సో ఎవరైతే పంట పండిస్తారో ఏ ల్యాండ్ పైన ఆ ల్యాండ్ ఆ ఫార్మర్కి సొంతం. సో ఇది ల్యాండ్ రిఫార్మ్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెకండ్ ఏ చేంజ్ అంటే ల్యాండ్ సీలింగ్. ల్యాండ్ సీలింగ్ అంటే ఏంటంటే ఒక ఫార్మర్కి, ఒక ఇండివిజువల్కి ఇంత ఏరియా మాత్రమే ఉండాలి, అంటే పర్టికులర్ సైజ్ మాత్రమే ఉండాలి అని ఒక పాలసీని తీసుకొచ్చారు. ఎందుకు? ఈ అగ్రికల్చర్ సెక్టర్ మొత్తంలో ఈక్వాలిటీ తీసుకురావడానికి. ఒకరి దగ్గర 100 acres, ఒకరి దగ్గర 1 acre, ఇలా డిఫరెన్సెస్ ఉండకుండా చేయాలని సైజ్ అనేది ఫిక్స్ చేశారు. కానీ ల్యాండ్ రిఫార్మ్స్ ప్రతి స్టేట్లో సక్సెస్ అవ్వలేదు. ఓన్లీ 2-3 స్టేట్స్లోనే సక్సెస్ అయినాయి. ఎలాంటి స్టేట్స్? ఎగ్జాంపుల్ కేరళ, వెస్ట్ బెంగాల్. బికాస్ అక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి స్ట్రిక్ట్గా జరిగాయి. సో అక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ సక్సెస్ అవ్వడం వల్ల ల్యాండ్ సీలింగ్ కూడా అక్కడ సక్సెస్ అయింది. మిగతా స్టేట్స్లో జమీందార్స్ని, జాగీర్దార్స్ని తీసేయలేకపోయారు, అంటే వాళ్ళని అబాలిష్ చేయలేకపోయారు. దానివల్ల ల్యాండ్ సీలింగ్ అనేది సక్సెస్ అవ్వలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న లూప్ హోల్స్ని ఈ జమీందారులు, జాగీర్దారులు యూజ్ చేసుకొని అవి వాళ్ళ రిలేటివ్స్ పైన, వాళ్ళ వారసుల పైన రాసేసి, సో వాళ్ళ పేరు మీద లేకుండా వేరే వాళ్ళ ఇంటి వాళ్ళ పైన రాశారనమాట భూములు. సో ఇలా జరగడం వల్ల ల్యాండ్ సీలింగ్ అనేది సక్సెస్ అవ్వలేదు కొన్ని స్టేట్స్లో. కానీ కేరళలో, వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ రిఫార్మ్ సక్సెస్ అవ్వడం వల్ల ల్యాండ్ సీలింగ్ కూడా సక్సెస్ అయింది. థర్డ్ స్టెప్ వచ్చేసి గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు స్టార్ట్ అయిందంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ఫుడ్ గ్రెయిన్స్ మన ఇండియన్ జనాభాకి సరిపోవట్లేదు అన్నమాట. అలాంటి టైంలో మన గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఏంటంటే హై ఈల్డింగ్ వెరైటీస్ని యూజ్ చేస్తారు. ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ అనేవి విత్తనాలు అన్నమాట. ఇవి ఈ సీడ్స్ యూజ్ చేయడం వల్ల ఒక్క పంట పండాల్సింది 2 పంటలు, ఒకటే సీజన్లో 2 పంటల అంత ఉత్పత్తి ఉండేది. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనకి డబల్ క్రాప్ అనేది రావడం స్టార్ట్ అయింది. సో ఇలా స్టార్ట్ అవ్వడం వల్ల మన ఇండియాకి జనాభాకి సరిపడా ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేయగలిగాం. కానీ ఈ గ్రీన్ రెవల్యూషన్లో హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనం చాలా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఫర్టిలిటీ, సాయిల్ యొక్క సారాన్ని 2 పంటలు ఇవ్వడం వల్ల ఎక్కువ లాగేస్తుంటుంది. సో మనం నెక్స్ట్ పంట వేసినప్పుడు మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సారం మళ్ళీ ఇంప్రూవ్ చేయడం కోసం, ఫర్టిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం మళ్ళీ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలన్నమాట. ఇలా ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలంటే ప్రతి ఒక్క ఫార్మర్కి అవైలబిలిటీ ఉండదు.
అందరి దగ్గర అంత ఆదాయం ఉండదు, అంత పెట్టుబడి పెట్టలేరు. సో ఏవైతే స్టేట్స్ వాళ్ళ ఫైనాన్షియల్గా వెల్గా రిచ్గా ఉన్నారో అవి మాత్రమే గ్రీన్ రెవల్యూషన్లో సక్సెస్ అయ్యాయి. ఏ ఏ స్టేట్స్ అంటే పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. వీళ్ళ ఫైనాన్షియల్ రిసోర్సెస్ బాగున్నాయి కాబట్టి ఈ 3 స్టేట్స్ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ని యూస్ చేసుకొని పంటని బాగా పండించాయన్నమాట. సో ఇక్కడ మనం హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, కానీ మనం క్రాప్ అనేది సఫిషియెంట్గా ఇండియా మొత్తం ప్రొడ్యూస్ చేయగలిగాం. దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే మనం ఎక్కువగా క్రాప్స్ పండించడం వల్ల ఎక్కువగా దీని నుంచి పండించిన క్రాప్స్ ఏంటి, ఫుడ్ గ్రెయిన్స్ అనమాట. సో ఫుడ్ గ్రెయిన్స్ ఎవరికైనా డైలీ నిత్యావసర సరుకు అన్నమాట. సో అలాంటప్పుడు కాస్ట్ అనేది పడిపోయింది. కాస్ట్ అనేది తగ్గిపోవడం వల్ల పూర్ ఫ్యామిలీస్ ఫుడ్ కొనడం ఈజీ అయిపోయిందన్నమాట. సో గవర్నమెంట్ కూడా స్టాక్ పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. మన కరువులు ఉన్నప్పుడు, మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయడానికి ఈ గ్రీన్ రెవల్యూషన్ బాగా హెల్ప్ అయింది. సో ఫార్మర్స్ ఏం చేసేవారు, వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకున్న తర్వాత మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేశారు. దీన్నే ఇలా అమ్మడాన్ని మార్కెటెడ్ సర్ప్లస్ అంటారు. ఇవన్నీ అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజ్ కూడా ఉంది. టెక్నాలజీ హై టెక్నాలజీ వాడాల్సి వస్తుంది. పెస్టిసైడ్స్ వాడడం కానీ, ఫర్టిలైజర్స్. ఎందుకంటే ఇక్కడ మనం భూమి యొక్క ఫర్టిలిటీని, సారాన్ని తీసేస్తున్నాం. అలా తీసేయడం వల్ల ఈ పంటలు అనేవి బయట పెస్ట్కి ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అలా ఎఫెక్ట్ అయినప్పుడు ఆ పెస్ట్ని చంపడానికి పెస్టిసైడ్స్ని వేస్తున్నాం. అండ్ దీనికి వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. థర్డ్ వచ్చేసి మనకి ఫర్టిలైజర్స్ కూడా కావాలి. సో ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఆల్రెడీ రిచ్ ఉంటారో వాళ్ళే ఇవన్నీ అప్లై చేయగలుగుతున్నారు. ఎవరైతే పూర్ ఫార్మర్స్ ఉంటున్నారో వాళ్ళు ఇవన్నీ వాళ్ళ పొలానికి పెట్టలేకపోతున్నారు. ఇది ప్రాబ్లం అయింది. కాకపోతే అదృష్టవశాత్తు ఏం జరిగిందంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం స్టార్ట్ చేసింది ఫర్టిలైజర్స్ పైన. సో ఇలా ఫర్టిలైజర్స్ పైన, వాటర్ పైన, ఎలక్ట్రిసిటీ పైన సబ్సిడీస్ ఇవ్వడం వల్ల, అండ్ సబ్సిడీస్ అంటే తక్కువ ఇంట్రెస్ట్తో లేదా తక్కువ కాస్ట్తో ఇవ్వడం, లేదంటే ఫ్రీగా ఇవ్వడం, ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఎవరైతే స్మాల్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకు కూడా సక్సెస్ జరిగిందన్నమాట. కాకపోతే ఈ సబ్సిడీస్ పైన ఒక పెద్ద డిబేటే జరిగింది. ఎందుకంటే సబ్సిడీస్ ఇవ్వడం వల్ల ఏవైతే ఫర్టిలైజర్స్ కంపెనీ, పెస్టిసైడ్స్ కంపెనీ ఉన్నాయో అవే సక్సెస్ అవుతున్నాయి, ఫార్మర్స్ కంటే వాళ్ళే ఎక్కువ లాభపడుతున్నారు అని కొంతమంది అంటారు. కొంతమంది ఎకనామిస్టులు అప్పట్లో అనేవాళ్ళు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే రిచ్ ఫార్మర్స్, పూర్ ఫార్మర్స్ మధ్యలో ఈక్వాలిటీ తీసుకురాలేకపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీస్ ప్రతి ఫార్మర్స్కి ఇవ్వడం స్టార్ట్ చేసింది. అది రిచ్చా పూరా చూసుకోలేదు. సో అప్పట్లో ఎకనామిక్స్ ఏం చెప్పేవాళ్ళంటే, ఈ డిబేట్లో ఏమనేవాళ్ళంటే గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సింది. అట్లీస్ట్ ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకే సబ్సిడీ ఇవ్వాలి, ప్రతి ఒక్క ఫార్మర్కి సబ్సిడీ ఇవ్వకూడదు అని కొంతమంది ఎకనామిక్స్ చెప్పేవాళ్ళు. కొంతమంది ఎకనామిక్స్ ఏం చెప్పేవాళ్ళంటే ఇవన్నీ ఫార్మర్స్ కంటే ఎక్కువ కంపెనీస్కే యూజ్ అవుతుంది, మన ఇండియాకి ఫార్మర్స్కి యూజ్ అవ్వట్లేదు, వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ లాభం పొందుతున్నారు అని కొంతమంది చెప్తున్నారు అన్నమాట. ఇలా సబ్సిడీస్ పైన చాలా డిబేటే జరిగింది. కానీ 1960లో ఏం జరిగిందంటే మన ఇండియా ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా సఫిషియంట్ అంటే మనకి ఇండియాకి సరిపడా, జనాభాకి సరిపడా ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేయగలిగింది. మనం అచీవ్ చేయగలిగాం. కాకపోతే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఇక్కడ అంటే ఒకటి ఏంటంటే మన ఇండియా జనాభాలో 65% మొత్తం అగ్రికల్చర్ పైన, వ్యవసాయం పైనే డిపెండ్ అయి ఉండేవాళ్ళు. కానీ అగ్రికల్చర్ అనేది మన జీడిపికి అకౌంట్ అయ్యేది. అంటే జీడిపి గ్రోత్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయిందన్నమాట. దీనివల్ల ఏమైందంటే 65% పాపులేషన్ అగ్రికల్చర్ చేసిన జీడిపి గ్రోత్ లేకపోయింది. ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా మారిపోయిందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం డౌట్ వస్తుందంటే అగ్రికల్చర్ కంటే ఈ ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్లోనే మన జీడిపి పెరుగుతుందా? సో మనం ఇండస్ట్రియల్ సెక్టార్ని పెంచాలా లేకపోతే సర్వీస్ సెక్టార్ని పెంచాలా
అగ్రికల్చర్లో ఏదైనా మార్పులు చేయాలా అని ఇలా ఎకనామీస్ చాలా డిబేట్స్ జరిగాయి అప్పట్లో ఎకనామిక్స్లో. సో ఈ ఎకనామిస్ట్లు అప్పట్లో ఏం ఫీల్ అయ్యే వాళ్ళంటే ఇన్ని చేంజెస్ చేసినా అగ్రికల్చర్లో డెవలప్మెంట్ లేదు, అంటే అగ్రికల్చరల్ గ్రోత్ వల్ల జీడిపి పెరగలేదు. సో ఈ 1950 నుంచి 1990 వరకు వచ్చిన ఈ పాలసీస్ని ఫెయిల్యూర్ అనేవాళ్ళు, అంటే ఓటమి ఎదురయ్యాయి, ఈ పాలసీస్ వల్ల మనం సక్సెస్ అవ్వలేదు, మన ఇండియాకి సరిపడా ఫుడ్ని ప్రొడ్యూస్ చేయగలిగాం కానీ మన ఇండియా జీడిపి పెంచలేకపోయాము అనేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ అనేది మనకి జీడిపి గ్రోత్కి ఇండికేట్ చేయలేకపోయింది. సో ఇక్కడతో మనం అగ్రికల్చరల్ చేంజెస్ కంప్లీట్ చేసాం. అగ్రికల్చరల్ చేంజెస్ ఏవేవి? ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ సీలింగ్, గ్రీన్ రెవల్యూషన్ అండ్ సబ్సిడీస్. సో ఇవి 4 స్టెప్స్ అనేది అగ్రికల్చరల్ రిఫార్మ్స్, సీలింగ్, గ్రీన్ రెవల్యూషన్, సబ్సిడీస్, ఈ స్టెప్స్ అనేవి ఫెయిల్యూర్గా అనేవాళ్ళు అప్పట్లో ఎకనామిస్ట్. బికాస్ ఎందుకు? ఇది మన ఇండియన్ జీడిపికి అకౌంట్ చేయలేకపోయింది. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. By this we will end our video. We will see other part in part 3, that is industry and trade, in the part 3. Thank you for watching.